శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం 13వ అధ్యాయం, చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. అంటే జ్ఞానయోగములో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం. ఉపనిషత్తులతో ఈక్వల్ గా వెళ్తున్నటువంటి అధ్యాయాన్ని ఈ 13వ అధ్యాయం అంటారు. అందువలన ఇప్పటి వరకు మనము అర్జునుడు ఏవైతే సందేహంగా ఆ డౌట్స్, ప్రకృతి అంటే ఏంటి, పురుష అంటే ఏంటి, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞ అంటే ఏంటి, జ్ఞానము, జ్ఞేయము, ఈ 6 బాణాలు సంధించాడు. 6 బాణాలను అర్జునుడు అనుకున్నాడు. కానీ వాటి యొక్క స్వరూపం మనం చూస్తే పురుష, క్షేత్రజ్ఞ, జ్ఞేయ అంటే జ్ఞేయం, ఈ 3 కూడా ఒక్కటే. అందువలన ఈ జగత్తుకి సృష్టికర్త అన్నా, స్థితికర్త అన్నా, పాలనకర్త, లయకర్త అన్న ఒకే ఈశ్వరు అయినట్లే 3 విధములుగా దర్శిస్తున్నాడు అర్జునుడు. అందువలన ఆరంభంలో భగవాన్ ఏం చెప్పారంటే, క్షేత్రము, క్షేత్రజ్ఞ గురించి లఘు వ్యాఖ్యగా చెప్పారు. తరువాత క్షేత్రము యొక్క పూర్తి వివరణ ఇచ్చారు. మీకు అర్థమై ఉంటది. ఇది సాంఖ్య దర్శనం ఆధారంగా భగవాన్ ఇక్కడ చెప్పారు. ఏంటవి? మొట్టమొదటిసారి అవ్యక్తమైనటువంటి ప్రకృతి, ఆ ప్రకృతి నుండి మహత్తత్వము అంటే సమష్టి బుద్ధి తత్వాన్ని మహత్ అంటారు. దానిని మన శ్లోకములో బుద్ధి అని వాడారు భగవాన్. తరువాత సమష్టి అహంకారము అంటారు. ఆ అహంకారము నుండి 16 తత్వాలు వచ్చాయి. ఏంటా 16 అంటే సమష్టి మనస్సు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, తర్వాత పంచ సూక్ష్మభూతములు. పంచ సూక్ష్మభూతములు 3, 5, 15 ప్లస్ ఒక సమష్టి మనసు 16. ఈ యొక్క పంచ సూక్ష్మభూతముల నుండి పంచ స్థూల భూతములు మరో 5 వచ్చాయి. అంటే 16 ప్లస్ 5 21 ప్లస్ 3 24. వీటిని సాంఖ్య సిద్ధాంతము యొక్క సృష్టి యొక్క 24 తత్వములు. సృష్టి అంటే క్షేత్రము, ప్రకృతి. ఇది చెప్పిన తర్వాత ఆ ప్రకృతిలో అంటే ఈ ప్రకృతి గుణాగుణేషు వర్తంతే అని చెప్పారు ఇంతకుముందు. అంటే ఏంటి? ఈ విష్టి శరీరములు కూడా ఆ పంచభూతములు, ఆ 24 తత్వములు ఉన్నాయి. ఈ సృష్టి యందు కూడా 24 తత్వములు ఉన్నాయి. సో అవి ఇవి ఘర్షణ, సంయోగము చెందేటప్పుడు కలిగే భావ వికారాలు కూడా మనము చూసాం. ఏంటవి? ఇచ్ఛ, ద్వేష, సుఖ, దుఃఖ. ఈ సంఘాతం అంటే అసెంబ్లేజ్, అనేక పార్ట్లు కలిపి ఎలాగైతే కారు తయారు చేస్తారో
ఈ శరీరం కూడా అనేక పార్ట్లు కలిగి ఉన్నది. చేతులు, కాళ్ళు, అసెంబ్లీస్. అంటే స్థూల శరీరము, ఇంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ కలిపి ఒక సంఘాతం. ఇచ్చా, ద్వేష, సుఖ, దుఃఖ సంఘాత చేతనా ధృతి. అంటే చేతన అంటే మీరు అందరూ కాస్త పట్టుకోవాలి గట్టిగా. ఎలాంటి పట్టుకోవాలి? నిజానికి బుద్ధి, మనస్సు, అంతఃకరణం జడ పదార్థమే, శరీరం జడ పదార్థమే. కానీ శరీరం అంతా చేతనంగా ఉన్నదిగా మనం. అంటే ఒక మిరాకిల్ జరిగింది. ఏంటి ఆ మిరాకిల్? ఏ సిద్ధులు మహిమలకు ఆ మిరాకిల్ అందదు. ఏంటంటే మనము గోడ ముందు ఇలా నిల్చున్నాం అనుకోండి, మన ప్రతిబింబం గోడ మీద అంత స్పష్టంగా పడదు. కానీ అక్కడ అద్దం పెడితే స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడు ఒకలాగే నిల్చున్నారు అక్కడ, కానీ అద్దం లేనప్పుడు ఆ గోడ పైన మీ ముఖం స్పష్టంగా లేదు. ఆ గోడకి అద్దం పెడితే స్పష్టంగా ప్రతిబింబం ఉన్నది. అందువలన సర్వము వ్యాపించి ఉన్న చైతన్యం బయట లోపలని తేడా లేకుండా ఉన్నప్పటికీ మీ మనస్సు, అంతఃకరణం అనే అద్దములో ఆ చైతన్యం ప్రతిబింబిస్తుంది. దాని మూలంగా అయస్కాంత సమక్షంలో ఇనుము మాదిరిగా అంతఃకరణం చేతనం పొందుతుంది. ఆ ప్రతిబింబం వలన బుద్ధి, ఇంద్రియములు, శరీరం అంతా చేతనం వస్తుంది. మొట్టమొదటిసారి మీ హృదయస్థము నుండి ప్రతిబింబించిన ఆ యొక్క చైతన్య ప్రతిబింబాన్ని చేతన అంటారు. అది జీవునికి మూలం. ఆ చేతన ధృతి అంటే ధైర్యంతో, వివేకముతో ఒక నిశ్చయమైనటువంటి దృఢమైనటువంటి సంకల్పాన్ని ధృతి అంటారు. ఈ విధంగా మనము ఈ క్షేత్రమందు ఇవన్నీ కలిపి క్షేత్రమే. అంటే యావత్తు సృష్టిలో మీరు ఏ జ్ఞానమైనా, ఏ నక్షత్రాలైనా, ఏ గ్రహాలైనా, ఏ లోహముల గురించి, సముద్రం గురించి, భూగోళం గురించి, చరిత్ర, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఏవైనప్పటికీ ఆ క్షేత్రం కిందే వస్తాయి. మరి క్షేత్రజ్ఞ గురించి ఏంటి? ఆల్రెడీ ఇంతకు ముందు బ్రీఫ్గా చెప్పారు. దాన్ని తర్వాత టేకప్ చేస్తారు. ఎలాగా? పురుష రూపములోను, జ్ఞేయం రూపంలోను తర్వాత చెప్తారు. ఇప్పుడు క్షేత్రము, క్షేత్రజ్ఞ కాస్త చెప్పిన తర్వాత భగవాన్ ఒక షిఫ్ట్ అనమాట. ఏంటా షిఫ్ట్? జ్ఞానాన్ని అనేదాన్ని పట్టుకున్నారు. మనకు జ్ఞానం అనేసరికి మనకి ఏమనిపిస్తుందంటే, ఓహో నేను యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను ఏదో సబ్జెక్ట్ మీద, ఇవన్నీ జ్ఞానాలే కదా. నీ పేరేంటండి? నా పేరు రాజారావు. ఓ రాజారావు అండి, రాజా మరొక ఏ పెట్టియండి, ఎందుకంటే అక్కడ న్యూమరాలజీ ప్రకారం రాజారావు అని కరెక్ట్. ఏదో ఒకటి చెప్తా, ఇదంతా జ్ఞానమే మనకి. ఇలాంటి జ్ఞానం కాదు ఇది. పోనీ నా యొక్క ఆత్మస్వరూప తత్వమా అంటే అది కూడా కాదు. మరి ఏమి జ్ఞానము అంటే, మీరు ఆత్మస్వరూప జ్ఞానాన్ని పొందడానికి కావలసిన యోగ్యతకి సహకరించే ఆ గుణాలు ఉన్నాయి కదా మనలో. ఏంట గుణాలు? దైవీ సంపత్. ఆ గుణాలని ఇక్కడ జ్ఞానము అని చెప్తున్నారు భగవాన్. అయితే మనకు ఒక డౌట్ వస్తుంది, ఎందుకు అలా చెప్తున్నారు అంటే, మీకు జ్ఞానం కలగడానికి ఉపయోగపడే ఆ జ్ఞాన కారణాత్తు, అంటే జ్ఞాన కారణత్వాత్ ఇది జ్ఞానం అంటారు. అంటే మీలో ఆ ఆత్మజ్ఞానం కలగడానికి ఉపయోగపడతాయి, సహాయం చేస్తాయి ఈ లక్షణాలు, ఈ సద్గుణ లక్షణాలు. అందుకే వీటిని కూడా జ్ఞానం అని సంబోధిస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అయితే మీకు ఒక విషయం, మనం ఎప్పుడైనా సరే ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఒక్కొక్క స్టేషన్లో ట్రైన్ ఆగుతుంది. మనం ఏం చేస్తాం తెలుసా? ట్రైన్లో ఉండి ఏ టీ 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 అంటాం. మనం టీ అంటే టీ అనేవారు ఎవరక్కడ లేరు. ఆయన పేరు కృష్ణారావు, కానీ టీ పట్టుకొని ఉన్నాడు. టీ అనేసరికి కృష్ణారావు వస్తున్నాడు మన దగ్గరికి. మీరు గమనించారు ఎప్పుడైనా? ఆయన ఏమండి నా పేరు కృష్ణారావు అయితే మీరు టీగా పిలుస్తున్నారు, ఇది బాగోదు కదా అని అనడు ఆయన.
ఏ టీ 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 రండి, ఏ టీ రండి అంటే టీ పట్టుకుని వస్తాడు ఆయన. అంటే టీ తాగడానికి కారణమైనటువంటి, అంటే ఆ కృష్ణారావు దేనికోసం మనకి? టీ. అంటే టీ అనగానే కృష్ణారావు వస్తున్నాడు. అదే విధంగా మీలో ఆత్మజ్ఞానం కోసం ఈ గుణాలని మీరు పట్టుకోవాలి, వృద్ధి చేసుకోవాలి. అందువలన వీటిని కూడా మనము జ్ఞానం అని అంటాం. అందువలన ఇక్కడ 20 గుణాలు చెప్తున్నారు. అంటే 25 శ్లోకాలలో ఈ 20 గుణాలు చెప్తారు. ఇది అద్భుతం. ఎందుకంటే ఇలాంటి మనము అనేక శాస్త్రాల్లో మనం ఇంతకుముందు విన్నాము కూడా, మరొకసారి వింటాము. శంకరాచార్య అండ్ పతంజలి మహర్షి యోగ వాసిష్టంలో అన్నిట్లో కూడా ఇవి చాలా వివరంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక 20 గుణాలను మనము వృద్ధి చేసుకోవాలి. దాంట్లో మొట్టమొదటిది అమానిత్వం అదంభిత్వం. అమానిత్వమదంభిత్వం. అమానిత్వమదంభిత్వం. అహింసా క్షాంతిరార్జవం. అహింసా క్షాంతిరార్జవం. అహింసా క్షాంతిరార్జవం. ఆచార్యోపాసనం శౌచం. ఆచార్యోపాసనం శౌచం. ఆచార్యోపాసనం శౌచం. స్థైర్యమాత్మ వినిగ్రహ. స్థైర్యమాత్మ వినిగ్రహ. స్థైర్యమాత్మ వినిగ్రహ. అమానిత్వమదంభిత్వం. అహింసా క్షాంతిరార్జవం. అమానిత్వమదంభిత్వం. అహింసా క్షాంతిరార్జవం. అమానిత్వమదంభిత్వం. అహింసా క్షాంతిరార్జవం. ఆచార్యోపాసనం శౌచం. స్థైర్యమాత్మ వినిగ్రహ. ఆచార్యోపాసనం శౌచం. స్థైర్యమాత్మ వినిగ్రహ. ఆచార్యోపాసనం శౌచం. స్థైర్యమాత్మ వినిగ్రహ. ఉత్తమం. అయితే ఇక్కడ నేను చెప్పాను కదా, ఈ జ్ఞానము అంటున్నారు. వీటికి మనం ఏమంటాము? వీటికి ఈ విలువలు కలిగి ఉండాలి. ఒక నైతిక విలువలు, ఒక ధార్మిక విలువలు అంటాం మనం. వీటినే జ్ఞానం అని సంబోధిస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ. అందువలన మనస్సు, ఒకవేళ ఈ విలువలు మనము సంపాదించుకున్నాం అనుకోండి, మనస్సు సంసిద్ధమయ్యి ఈ ఆత్మజ్ఞాన యోగము ప్రాప్తి కలుగు చేస్తుంది. అంటే ఈ విలువలు గనక మనలో లేకపోతే మన పాత్ర శుభ్రంగా లేని పాత్రలో పాలు పోసి మరిగించినట్లు లెక్క. పాలు పాడైపోతాయి. అమ్మో, నేను లీటరు 40 రూపాయలండి, నువ్వు 40 కాదు 400 పాడైపోతాయి. ఎందుకు? పాత్ర శుభ్రం చేయకుండా పాలు మరిగిస్తున్నారు కాబట్టి. అందువలన ఎప్పుడైతే ఈ విలువలు మనము పెంపొందించుకుంటామో అప్పుడు మనస్సు సంసిద్ధమవుతుంది. ఒకవేళ మనస్సు సంసిద్ధంగా లేదు అనుకుందాం టెంపరీగా, గురువు ఎంత ఆత్మబోధ కాదు, భగవద్గీత కాదు, యోగ వాసిష్టం, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, మొత్తం ప్రస్థానత్రయము డంకా కొడుతున్నప్పటికీ మనం ఏం అందుకోము. వింటున్నప్పుడు అలా సినిమాలాగా అనిపిస్తుంటది. చాలా మంది 20 సంవత్సరాల నుండి ఒక గురువు దగ్గర వింటూ ఉంటారు. ఆనందంగా గురువు చెప్తుంటే ఓహో కేరింతలు కొడుతూ, క్లాప్స్ కొడుతూ, నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు. 20 సంవత్సరాల నుండి, ఒకరోజు కాదు. గుర్తుంచుకోండి, వాళ్ళు ఏమైందంటే వాళ్ళకి ఆ 40, 50, 100 మందికి ఎడిక్ట్ అయిపోతారు అనమాట ఆ గురువు దగ్గర వినడానికి. 20, 30 సంవత్సరాల నుండి నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ దేర్ హెడ్స్. ద హెడ్స్ ఓన్లీ మడ్. మడ్ అంటే మట్టి అని అర్థం.
ఓన్లీ బ్లడ్ ఈజ్ ఫ్లోయింగ్, దెర్ ఈజ్ నో హెడ్. అందువలన ఈ విధంగా ఎడిక్ట్ అయిపోయి వింటారే తప్ప ఎందుకు మనసు సంసిద్ధంగా లేదు. వారు చెప్తుంటారు అలాగ జోక్స్ కామెడీస్. అందువలన ఆ జ్ఞానాన్ని మాత్రము అందుకోలేరు. మీరు ఒక విషయం చూసుకోండి, ఒకవేళ మనము దాన్ని అందుకొని జీర్ణించుకోకపోతే ఆ జ్ఞానం వలన మనకి మరకంత ప్రమాదం కలుగుతుంది. ఎందుకు? అనభ్యాసే విషం శాస్త్రం, అజీర్ణే భోజనం విషం అన్నారు శాస్త్రంలో. అంటే ఎవరైతే ప్రాక్టీస్ చేయకుండా ప్రతిదీ వింటూ అలాగా ప్రతి గురువు దగ్గర ప్రతి శాస్త్రం ప్రతి బుక్ చదువుతూ చదువుతూ అభ్యాసం అయితే లేదు, అందువలన అది మీకు విషముతో సమానము అలాంటి శాస్త్ర జ్ఞానము. అదే విధంగా అజీర్ణే భోజనం విషం. మనం ఎంత బడాకానా దావత్తులు తిన్నప్పటికీ జీర్ణం అవ్వలేదు అనుకోండి, ఫుడ్ పాయిజన్. వారికి ఫుడ్ పాయిజన్ అయిందండి అంటే జీర్ణము కాని వంటి భోజనం మనకి విషముతో సమానం. కాబట్టి మనము ఈ జ్ఞానాన్ని మన నరాలలో మన వ్యక్తిత్వంలో మార్చుకోవాలంటే దానికి అభ్యాసం చెయ్యాలి. అభ్యాసం చేయాలంటే మీలో ఇటువంటి గుణాలు కలిగి ఉండాలి. అందువలన ఈ విలువలు ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కలిపి ధర్మశాస్త్రం అంటారు. అందుకే ధర్మం అంటారు దీన్ని. వీటి గురించి 16, 17, 2 అధ్యాయాలు కేటాయించారు. తర్వాత కూడా వస్తుంది, ఎందుకంటే ఇవి అవసరం. అందువలన భగవద్గీతలో వీటి ప్రాముఖ్యత చాలా ఎక్కువ అని చెప్తూ ఉంటారు. అయితే ఇంతకీ ఈ 20 విలువలు చెప్పారు కదా, మొట్టమొదటిది ఏమిటంటే అమానిత్వం. ఏంటండి? అమానిత్వం. ఈ మానిత్వం అంటే ఏంటంటే ఫస్ట్ మానిత్వం అంటే గర్వం. గర్వం, మానిత్వం అంటే గర్వం. అందుకే ఉపదేశ పంచకం అని కూడా ఉంది శంకరాచార్య, దాంట్లో కూడా ఈ గర్వం గురించి పదే చెప్పారు. దాంట్లో అంటే తానే గొప్పవాళ్ళము, నేనే గొప్పవాడిని అని గొప్పదానిని అనుకోవడం అనేది, అంటే మనము ఒక పూజ అంటే ఒక గొప్ప భావన, ఒక అర్చన భావన అనేది మనకు ఉంటది అనమాట. నేనే అందరికంటే ముందున్నాను, నేనే ఫస్ట్, నేనే గొప్ప అనే ఒక సహజంగా మనలో కలిగిపోద్ది అనమాట అది. అందువలన ఒక్కసారి ఈ సమాజం వారిని గుర్తించింది అనుకోండి, నంది అవార్డులు, పద్మ అవార్డులు, పాల్కే అవార్డులు ఉంటాయి కదా, నోబెల్ ప్రైజెస్, అనేక ప్రైజులు. అప్పుడు మీకు మీ గొప్పతనాన్ని సత్కరిస్తారు బిరుదులతోటి. చిన్నగా మొట్టమొదటిగా మిమ్మల్ని గుర్తించి మీ కుటుంబం మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఆ తర్వాత మీ యొక్క బంధువులు, మీ మిత్రులు అలాగ పెరుగుతూ ఉంటది. చిన్న చినుకు ఒక పెద్ద తుఫాన్ మాదిరిగా ఈ ప్రశంసలతో మీరు పూర్తిగా మునిగి ముద్దయిపోతారు. అప్పుడు మీకు తెలియకుండానే మిమ్మల్ని మీరు కీర్తించుకుంటారు, ఇంక బయట వాళ్ళు అక్కర్లే. ఈ విధంగా మనల్ని మనం కీర్తించుకోవడమే ఇది తొలిమెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టినట్టు ఈ గర్వానికి ఇది ఒక తొలిమెట్టు, మనల్ని మనం ప్రశంసించుకోవడం. ఎందుకు అయితే మీకు అడగొచ్చు, నన్ను నేను గొప్పగా భావిస్తే తప్పేముంది? అందులో తప్పేముందండి? తప్పేమీ లేదు. కానీ ఆ విధంగా ఆ స్థితిని మీరు చేరుకోవాలంటే మీరు ఎంతో తపస్సు చేశారు, మీకు ఎంతో పుణ్యం ఉంది. కానీ దాని వలన మీకేమి జరుగుతుందంటే ఒక్కసారి మీరు ఊహించిన దానికంటే ఎటువంటి ప్రశంస ఎక్కడైనా దొరకకపోతే మీరు ఒక్కసారి నిరుత్సాహపడిపోతారు అనమాట, కదిలిపోతారు, షేక్ అయిపోతారు అనమాట. అందువలన నిరంతరం ఈ పొగడ్తల్లో జీవించడం అనేది కూడా ఒక వ్యసనం లాంటిదే, ఒక ఎడిక్షన్ అంటారు. చూసారా? ఎలాగైతే కార్డులు ఆడేవాడు ఎక్కడికి వెళ్ళినా కార్డులు ఉన్నోడికి వెతుక్కుంటాడు, వాడికి తెలిసిపోద్దండి. 1000 మంది ఉంటాం అక్కడ మనం, కానీ మనం ఎవరము కార్డులు ఆడిన వాళ్ళము అవునా కాదా వాడికి తెలిసిపోద్ది. కార్డులు ఆడే వాళ్ళకి అలా నడుచుకుంటూ పోతాడు, టక్కన పట్టుకున్నాడు,
రండి ఒకసారి వేసుకుందామా, ఒక 5 నిమిషాలు టైం ఉన్నట్టు ఉంది అంటాడు. అదే విధంగా మందు తాగేవాడు ఎంత బ్రహ్మాండమైనటువంటి యజ్ఞయాగం పూజ అవుతున్నా, వేల మంది జనం ఉన్నా, ఎవరు తాగేవాడు అది తెలిసిపోద్ది ఆయనకి. దగ్గరికి వెళ్తాడు, కొంత టైం గ్యాప్ ఉన్నట్టు ఉంది, ఒకసారి అలా వెళ్ళి వేసుకుని వచ్చేద్దాం అంటాడు అనమాట. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళు పట్టేస్తారు, పసిగట్టేస్తారు. దాన్ని వ్యసనము అంటారు. కొంత గ్యాప్ను కూడా భరించలేరు వాళ్ళు. ఈ విధంగా మనము కూడా నిరంతరం అందరూ పొగుడుతుంటే ఈ పొగడ్తలు అనే వ్యసనంగా మారిపోతుంది మనకి. ఒక్కసారి ఆ పొగడ్తలు గనక, ప్రశంసలు గనక మనకు రాకపోతే గిలగిల 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 ఎలాగైతే నీటిలో ఉన్న చేపని ఒడ్డు మీద వేస్తే ఎలాగైతే కొట్టుకుంటుందో, ఈ విధంగా ప్రశంసలకి పొగడ్తలకి బాగా అలవాటు పడిన వారు కూడా ఇలాగే గిలగిల కొట్టుకుంటారు. అందువలన దీనివల్ల మనకి ఏమవుతుందండి? మన ఆలోచన శక్తి అన్నీ కప్పివేయబడతాయి. అంటే మోహం మనకి వెంటాడుతుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా, ఏ పేపర్లు చూసినా, టీవీలు చూసినా, అడ్వర్టైజ్మెంట్లు ఏదో రకంగా మనల్ని ఆకాశానికి ఎత్తేస్తుంటారు అన్నమాట. ఈ అడ్వర్టైజ్ చుట్టూ ఒక 5 చేరుతారు అన్నమాట. మీ దగ్గర అన్ని ఉన్నాయనుకోండి, ఇక ఒకప్పుడు రాజులను పొగడ్డానికే ఒక టీం ఉండేది. ఆ విధంగా నువ్వు గొప్పవారు, నువ్వు వీరుడు, సూర్యుడు, మేధావి, విజ్ఞానివి, నువ్వు ఎక్కడ చేయి పెడితే సూపరు, డూపరు, బంపరు, హిట్ అంటారనమాట. ఇంకా వీళ్ళకి ఏంటంటే భూమి ఆకాశం మరేమి కనిపించదు అనమాట. అప్పుడు వామనగా ఉన్నటువంటి మనము త్రివిక్రములుగా మారిపోతాం. మన మనస్సులోనే, బయట కాదు. అంటే ఈ మోహం పెరిగిపోతుంది అనమాట. నేనే గొప్పవాడినని. మీ అందరికీ తెలుసు, మొత్తం పురాణాలలో హిరణ్యకశిపుడు ఓం నమో నారాయణ అంటే కర్ణ కఠోరంగా ఉంటుంది ఆయనకి. ఎవడండి నారాయణ? నారాయణ కుత్రాస్తి నాస్తి ఎవ నారాయణ, అహం పశ్యామి వైకుంఠ నాస్తి కోపి నాస్తి నారాయణ అహమేవ భగవాన్ అని నేనే దేవుడిని ప్రకటించుకుంటాడు హిరణ్యకశిపుడు. ఓం హిరణ్యకశిపవే నమః, ఓం హిరణ్యకశిపవే నమః అని ఆ విధంగా జపం చేయమని అందరిని దండిస్తాడు ఆయన. అంటే ఏంటి? అంటే భూమి భూలోకం ఏం కనిపించదు ఆయనకి. ఈ విధంగా ఈ ప్రశంసల్లో మునిగిపోయాడు, ముద్దయిపోయాడు బాగా హిరణ్యకశిపుడు. అదే విధంగా రావణ, మీకు తెలుసు కదా, రావణుడు, హిరణ్యకశిపుడు వీళ్ళందరూ కూడా తారకాసురుడు, అందరు అసురులే. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే మనకి ఏ విజయం మీరు సాధించినా దాంట్లో మనల్ని కీర్తిస్తారు. కానీ మన యొక్క ఎఫర్ట్స్ అంటే మన తపస్సు, మన ప్రయత్నము ఒక 1% లేక 5% ఉంటుంది. మరి మిగతాది ఏంటి? మొత్తం అనేక రూపములుగా సహాయాన్ని అందిస్తుంటారు. ఈ ప్రకృతి ద్వారా, వ్యక్తుల ద్వారా, ఈశ్వర అనుగ్రహం ద్వారా మనకు కలుగుతుంటది ప్రతి విషయంలో కూడా. కానీ ఎప్పుడైతే అవన్నీ మర్చిపోయి ఆ క్రెడిట్ అంతా నా మీద వేసుకుంటానో, నాకు ఈ కళ్ళు బయర్లు గమ్మేస్తాయి అనమాట. అంటే ఇంక వీళ్ళెవరు, వాళ్ళందరూ వేస్ట్ అండి, ఏమీ లేదు, నా స్వయాన్ని నేను సాధించానని మనం కూడా ప్రకటించుకుంటాం, మేడ్ ఇన్ మై సెల్ఫ్ అని. అందువలన ఈ విధమైనటువంటి సమస్య ఇది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే మనకి ఇప్పుడైతే ఒక మెట్టు ఎక్కి ఈ పేరు ప్రఖ్యాతులు మన చుట్టూ ప్రశంసలు కురిపిస్తున్నారో, ఈ గర్వం ఏర్పడి మిగతా కారణాలని, మిగతా సహాయాన్ని, మిగతా అన్నింటిని కూడా మనము పక్కన పెట్టేస్తాం. ఇది ఒక పెద్ద సమస్య. నిజంగా ఏ రంగంలో కూడా మనము విజయం సాధించామంటే అందులో నిజంగా మన గొప్పతనం ఏమీ లేదని భగవాన్ శ్రీకృష్ణ అంత ముందే చెప్పారు. ఏంటి? యజ్జద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. ఏ అర్జున, ఈ సృష్టిలో ఎక్కడైనా ఎవరైనా ఏదైనా సరే అది గొప్పది అని అనుకున్నాం అనుకోండి, అది నా తేజ అంశ అండి బాబు అంట. అంటే ఎక్కడైనా సరే ముల్లోకాల్లో ఏ గొప్పది, మహిమ, విభూతి, శ్రేష్టము, కీర్తి, ప్రశంసలంటే అది నా అంశమే అంటున్నాడు ఆయన. మరి ఆయన యొక్క అంశాన్ని మనము
ఇక్కడ దొంగిలిస్తున్నాం. ఆయన కాపీ రైట్. ఆయన ఇప్పుడు కన్జ్యూమర్ కోర్టులో కేసు వేస్తాడు భగవాన్. ఎందుకు? మన గొప్పతనంగా మనం ఫీల్ అయిపోతున్నాం కాబట్టి. అందువలన ఈ విధంగా నిజాన్ని, సత్యాన్ని మనం గమనిస్తే ఇది ఈ మోహం వలన కలిగే ఈ గర్వం ఉంది కదండి, అంటే మన బుద్ధిని పూర్తి కప్పివేస్తుంది. అప్పుడు ధర్మ విచక్షణ మనము కోల్పోతాము. అందువలన ఈ మోహం ఎప్పుడైతే మనల్ని వెంటపడుతుందో మనలో ఉన్న విజ్ఞాన వివేకం అనేది కప్పేస్తున్నది. అందువల్ల మొట్టమొదటి ఈ యొక్క మోహం తీవ్రత ఎంత గొప్పదంటే ఎదుటి వారిని మనము అసలు సహించలేము. అంటే ఎలాగా? నాతో సమానంగా ఉన్నారని మనం ఒప్పుకోం. నాకంటే చాలా చిన్నగా కిందగా ఉండాలి అంతే. ఎందుకు? ఈ మోహము యొక్క తీవ్రత ఎంత పెరుగుతుందో ఇంకొకరు గొప్పతనాన్ని మనము అస్సలు అంగీకరించి మన మనస్సు ఒప్పుకోదు. అందువలన నలుగురు మధ్యలో మీరే ఒక వెలుగు ప్రకాశించాలనుకుంటారు. ఎవరైనా మీతో సమానంగా ఉన్నా ఆ కోపం, ద్వేషంతో రగిలిపోతాం. ఆ విధంగా వారిని తప్పించడానికో, లేకపోతే వాళ్ళ మీద బురద చల్లడానికో, వాళ్ళ మీద నెగిటివ్గా, వాళ్ళ మీద ఎక్కడైనా సరే వారి ఆంతరంగికంలో, వారి పర్సనల్ లైఫ్ లో కూడా తొంగి చూసి కెమెరాలు పెట్టి అనేక గూఢచారులు నియమించి ఈ విధంగా బురద జల్లి వారిని ఎక్కడో కిందకి తోసేయాలని చూస్తాం. ఇంకా కావాలంటే మన రంగంలో వారు పోటీగా ఉన్నారు కదా, ఆ రంగంలో లేకుండా వాళ్ళని పంపించడానికి కూడా ప్రయత్నాలు చేస్తాము. ఇటువంటి దుర్గుణాలు మనకు ఉండడం వలన ఈ యొక్క మోహం అనే తీవ్రతను బట్టి ఇవన్నీ కలుగుతాయి మనకి. అందువలన మీకు మోహం ఉందా లేదని ఎలా తెలుస్తుంది? ఒక్కసారి మీరు గమనించుకోండి. మీ అంతట మీరు, మీతో పాటు ఎవరికి ఎటువంటి ప్రశంసిస్తున్నా మీరు కూడా ఆనందించగలుగుతున్నారా లేదా? అర్థమవుతుందండి? ఎంతటి వారైనా సరే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. నేను మొన్న మా వాళ్ళని అక్కడ తీసుకెళ్ళమంటే ఆయనకి ఏం తెలుసండి, అదేదో నకిలీ డిగ్రీ తీసుకుని వచ్చేసాడు అంటాడు ఆయన. కానీ ఓకే, అవునా, మరి వారు కూడా మంచి డాక్టర్ అండి. ఏ డాక్టర్ అలా చెప్తున్నారా మీకు? ఓ యాక్టర్కి అడగండి. ఆయన పలానా సినిమాలు చాలా బాగా యాక్ట్ చేసింది. ఆయనకేం యాక్ట్ వచ్చిందండి? ఏదో అలా ప్రజలు ఆయనకి డబ్బు ఉన్నారు, వెనక గాడ్ ఫాదర్ ఉన్నారు, ఏదో రకం మాట్లాడతారు. ఆ అమ్మగారు ఎంత బాగా పాడారండి, ఆవిడకేం బాగా పాట వచ్చండి బాబు, అదేదో ఆవిడ పాడుతుంది అలాగే ఆవిడకి వచ్చినట్టు పాడేస్తున్నాను. ఎవరిని మెచ్చుకోరు. ఆ అమ్మగారు ఎంత బాగుండారండి, ఆవిడకి వంట రాదండి, ఏదో లాటరీ గల మీరు అలా మెచ్చుకుంటున్నారు, కానీ ఆవిడికి వంట రాదు అంటది ఈవిడ. ఎందుకంటే ఈవిడికి ప్రాబ్లం, పలాయన వారు బాగుండారంటే ఈవిడికి ఇబ్బంది. సో ఇలాంటి ఎక్కడ చూసినా మీకు ఈ సమస్య ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఈ మానిత్వం అంటే ఈ గర్వం ఉన్న చూడండి, మనకి రివర్స్ మార్గంలో తీసుకుపోతుంది. అందువలన ఎప్పుడైతే ఈ గర్వం పెరుగుతుందో దాన్ని వెంటనే అణిచివేయాలి. అంటే ఈ గర్వాన్ని అణిచివేయడాన్ని ఏమంటారు? అమానిత్వం అంటే వినయం. అందుకే విద్యా దదాతి వినయం అన్నారు. మీకు జ్ఞానం వచ్చిన తర్వాత మీలో వినయం కలగాలి, ఆ హంబుల్నెస్, ఆ హ్యూమిలిటీ ఉండాలి. అంతేగాని ఆ వ్యానిటీ అనేది ఉండకూడదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీరందరికీ పురాణాల్లో చాలా చూసుంటారు ఇవన్నీ. సత్యభామ ఉపాఖ్యానం చూస్తే సత్యభామ యొక్క గర్వం భయంకరంగా ఉంటది. రుక్మిణీదేవి చాలా నిరాడంబరంగా ఉంటది అమ్మగారు. అదేవిధంగా నారద మహర్షి ఒకసారి, నేను 3 లోకాలు కూడా ఏం జరుగుతుందో నాకు తెలుసు, అనేక సిద్ధులు, నారద మహర్షి దగ్గర లేని సిద్ధులు అంటే లేవండి ఎక్కడ. సిద్ధులు అంటే ఆయన దగ్గర ఉండాల్సిందే, ఎందుకంటే అన్నీ ఉన్నాయి. ఈ భయంకరమైన నారాయణ స్మరణతో అన్ని సిద్ధులు పొంది కొంచెం గర్వం వచ్చింది నారద మహర్షిలో అంట. ఇది కథ, మీరు నిజంగా తీసుకోవద్దు. అయితే ఒక్కసారి వెళ్తుంటే ఈయన గర్వం ఎలాగైనా అణిచివేయాలి అని విష్ణు భగవాను అనుకున్నాడు. అయితే మధ్యలో వెళ్ళి ఒక బ్రాహ్మణోత్తముడిగా వెళ్ళి, మహర్షి దేవర్షి నమో నమః నమో నమ నమో నమః. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక సుందర నగరంలో
ఒక స్వయంవరం జరుగుతుంది. అంటే ఎవరు? అతిలోక సుందరి అంటే లక్ష్మీదేవి కంటే సుందరి, లక్ష్మీదేవి కంటే సుందరి అని చెప్పాడట. వెంటనే అమ్మయ్యా, లక్ష్మీదేవి విష్ణుమూర్తి దగ్గర ఉన్నారు, ఆవిడి కంటే సుందరమైనది అయితే నా దగ్గర ఉండాలి అనే భ్రమ కలిగిందట ఆయన. వెంటనే ఇప్పుడు అది ఆ స్వయంవరంకి ఎవరు వస్తున్నారు? త్రిమూర్తులు లాంటి కూడా దేవాది దేవతలు, ఇంద్రాది సకల దేవతలు అందరూ వచ్చేస్తున్నారు స్వయంవరంకి. అది విష్ణు వస్తున్నాడా? విష్ణు కూడా వస్తుంది. మరి ఆయన వస్తే నాకు కష్టం కదా, అందువలన ఆయన రానివ్వకుండా ఎలాగైనా ఆపేయాలి అని నారద మహర్షికి ఆలోచన కలిగిందండి. వెంటనే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడంట. అనేక ప్రార్థనలు స్థుతులు చేస్తున్నాడు, విషయం చెప్పట్లేదంట. నారద విషయం ఏంటి చెప్పు అన్నారంట. ఇలా చెప్పారు, ముందు నాకు మాట ఇవ్వండి, వాగ్దానం చెయ్యండి అన్నారు. ఓకే, నేను ఒక విషయం మీద వెళ్తున్నా వెళ్ళండి, నీ రూపము నాకు కావాలి అన్నాడు. ఎందుకంటే నారద మహర్షి పిలక పెట్టుకొని వీణ వాయించుకు వెళ్తే ఏ సుందరి ఈవినికి ఇష్టపడతారు, అందువలన నీ రూపం నాకు కావాలన్నాడు. విష్ణుకి ఇల్లు అడుగుతున్నాడు. ఎవరు? నారద మహర్షి. వెంటనే ఎందుకంటే జీవితాంతం నారాయణ నారాయణ స్మరణతో జీవించే నారద మహర్షి అడిగిన దాన్ని విష్ణుమూర్తి ఎలా కాదనగలడు? అయితే నీ యొక్క హరిరూపం నాకు కావాలన్నాడు. ఓహో అలాగా, తథాస్తు నారద, భక్త నువ్వు వెళ్ళి ప్రియ, నువ్వు నాకు ప్రియమైన భక్తుడు ఈ సృష్టిలో, నీకు ఎలా కాదంటాను, తథాస్తు అన్నాడు. వెంటనే నారద గర్వంతో ఇంకా గర్వం పెరిగిపోయింది. ఎందుకు? విష్ణు రూపాన్ని తీసుకున్నాను తాత్కాలికంగా ఈ కార్యక్రమం కోసం వెళ్ళాడు. మంచి ఆ తేజస్సు వెళ్తున్నాడు, ఆ స్వయంవరంలోకి ప్రవేశించాడు నారద మహర్షి. కూర్చున్నాడా, అన్ని లోకాల నుంచి గంధర్వులు, యక్షులు, కిం పురుషులు, అందరు దేవతలు మొత్తం వచ్చేసారు ఆ యొక్క స్వయంవరంలో. ఆవిడేంటి? మాయాశక్తి కదా, జగన్మోహిని స్వయంవరంలో. అయితే అక్కడ శివగణాలు కూడా వచ్చి కూర్చున్నాయి, అందరూ కూర్చున్నారు. అక్కడ అందరూ కూడా చూస్తే ఆ జగన్మోహిని ఇటువైపు నుంచి వెళ్ళి వెళ్తుంది. ప్రతి ఒక్కరు నన్ను చూడని అలా ఎగబాగుతున్నారు, ఎవరిని పట్టించుకోవట్లేదు, అలా వెళ్ళిపోతుంది. నారద మహర్షి అంటే, నేను హరి రూపాన్ని పొందాను, నన్ను చూడకూడదని ఓహో పొరపాటును మిస్ అయిందని చెప్పి ముందుకెళ్ళి రెండో లైన్లో మొదటి లైన్లో కూర్చున్నా. అయినా నారదం దాటి వెళ్ళిపోతుంది. ఆయనకి అర్థం కావట్లేదు, నేను హరి రూపాన్ని పొందినప్పటికీ నన్ను గుర్తించట్లేదు ఏంటి ఈ సుందరి అని. పక్కన ఇటువైపు చూస్తుంటే ఆ పక్క నుండి శివగానాలు అందరూ నవ్వుతున్నారు ఈయన చూసి. ఈయనకి అర్థం అవట్లేదు, ఏలాకోలంగా వాళ్ళు చెప్పిస్తున్నారు. లాస్ట్కి అంటారు, వెళ్ళి ఒక్కసారి నీ ముఖం చూసుకోపో అన్నారు నారద మహర్షికి. ఒక్కసారి అక్కడ వెళ్ళి ఒక స్వచ్ఛమైన నిలకడగా ఉన్నటువంటి నీటిలో తన ముఖం మీద చూసుకున్నాడు. భయంకరమైన కోతిలా కనిపించిందండి. ఎందుకంటే అక్కడ ఎందుకు అలా కనిపించిందంటే కోతికి ఇంకొక పేరు హరి, అందువలన హరిరూపం అన్నాడు తప్ప ఇంకేం అనలేదు. కాబట్టి ఆ విధంగా వెంటనే ఆ జగన్మోహన్కి ఎవరు చేసుకుంటారు వివాహము? జగదీశులు చేసుకుంటారు. కాబట్టి అప్పుడు విష్ణుమూర్తి వెళ్ళి ఆ జగన్మోహన్ తీసుకెళ్లిపోయారనే విషయము నారదకు తెలిసింది. వెంటనే కోపంతో ఆ విష్ణుమూర్తిని చెప్పిస్తాడు. అది కూడా ఒక శాపంగా రామాయణములో సీతారాముల విరహం జరిగిందని ఈ కథ ఉంది. ఈ కథగా తీసుకోండి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎంతటి గొప్పవారికైనా తన యొక్క పొగడ్తలు ప్రశంసలు మునిగిపోయేటప్పుడు ఇంకా వాటితోనే అవి లేకుంటే కుదరదు. భోజనం లేకపోయినా నిద్ర లేకపోయినా ఓకే, కానీ ప్రశంసలు పొగడ్తలు లేకపోతే జీవించలేరు కొంతమంది. దాన్ని వ్యసనము, దాని నుంచి వచ్చిన మోహం వలన కలిగే ఈ ప్రాబ్లాన్ని మనం వదిలించాలని అప్పుడు ఆశాభంగము, గర్వభంగం అప్పుడప్పుడు భగవంతుడు చేస్తుంటాడనమాట. అందువలన ఇటువంటి గర్వం ఉండకూడడం అనేది అమానిత్వం, అంటే మానిత్వం లేకుండుట. అది ఉంటే తప్ప మీకు జ్ఞానం అనేది కలగదు. ఈ విధంగా ఎంతో మన యొక్క మహాత్ములు, సాధు పొంగవులు, మన యొక్క కవులు, అంటే ముఖ్యంగా కాళిదాసు లాంటి గొప్ప ఉద్దండు కవులు కూడా నాకు ఏమీ రాదు, ఇంత గొప్ప రఘువంశాన్ని నేను రాయడానికి నాకు అంత శక్తి సామర్థ్యాలు లేవు అని తనంతట తానుగా చెప్పుకున్నాడు. అదే విధంగా మనకి అవినయం అపనయ విష్ణు అని శంకరాచార్య కూడా చెప్తుంటారు కొన్ని స్తోత్రాలు. అందువలన మీరు
మొట్టమొదటి ఆత్మజ్ఞానాన్ని పొంది పరమాత్మని సాక్షాత్కరించుకోవాలనుకుంటే మీలో మొట్టమొదటి గుణం ఏంటంటే గర్వము లేకపోవుట, అంటే అమానిత్వం, అంటే వినయము అంటారు దీన్ని. అతి వినయం కాకుండా ఒక వినయం కావాలి. అందువలన దీనిని మొట్టమొదటి సాధన, ఈ విలువని మీరు సాధించుకొని తీరాలి. రెండవది ఏమిటి? అదంభిత్వం. అదంభిత్వం అంటే దంభిత్వం లేకపోవుట. మీకు దంభిత్వంకి మానిత్వంకి తేడా ఏమిటంటే, మానిత్వం అనేది మన మనసులో ఉంటుంది, దంభిత్వం అనేది మన శరీరం బయట ప్రకటమవుతుంది. ఇది తేడా. అంటే సేమ్ మనస్సుకి శరీరంకి ఎంత తేడా ఉన్నదో మానిత్వంకి దంభిత్వంకి అంత తేడా ఉంటుంది. అంటే మనలో ఉన్నటువంటి మానిత్వం అంటే ఈ గర్వం, నేను గొప్పవాడిని అనే ప్రశంసలతో పొగుడుతున్న వారిని వాళ్ళు ఎలా ఉంటారు తెలుసండి? చుట్టూ కూడా చూడండి, నా మెడలో ఎప్పుడు పద్మ విభూషణ గాని పద్మశ్రీ గాని పద్మ అవార్డు వచ్చిందనుకోండి, ఆయన ఏ వేదిక మీద వెళ్ళినా అది మెడలో వేసుకొని బయటికి కనిపించేటట్లు చూపెడుతుంటాడు అన్నమాట. వెంటనే ఆ బంగారు కంకణం వచ్చి చూసారా, మొన్న నా యొక్క సమావేశంలో కంకణం ఇచ్చారు. శ్రీనాథుడిలాగా కాళ్ళకి చేతులకి కంకణాలు కట్టుకొని తిరుగుతుంటారు. మంచి మెరుపులతో ఉన్న వస్త్రాలు వేసుకుంటారు. అనేక బొట్టులు, కట్టు, బొట్టు, జుట్టు ఇవన్నీ ప్రదర్శిస్తారన్నమాట. దీనిని దంభము అంటారు. దీన్ని ఏమంటారు? దంభము. అంటే ఎప్పుడైతే మీ లోపల ఉన్నటువంటి మానిత్వం ఉన్నదో అది దంభిత్వంగా ప్రకటమవుతుంది. అందువలన అదంభిత్వం అంటే బాహ్య ప్రదర్శనగా చేస్తున్న మానిత్వమే దంభిత్వం అంటారు. కాబట్టి అదంభిత్వం, దీన్ని మనము వదులుకోవాలి. దీన్ని వదులుకోకపోతే మీకు జ్ఞానానికి అనేది ఒక స్పీడ్ బ్రేకర్గా ఉంటుంది. అంటే ఏంటంటే నిరాడంబరంగా. అందుకే కొంతమంది చెప్తారు, పాత బట్ట అయినా సరే శుభ్రంగా చేసుకుని ధరించు, ఒక మంచి పుస్తకం కొని చదువుకో అంట. చిరిగిపోయిన వస్త్రమైనా ధరించు, ఒక మంచి పుస్తకం కొనుక్కో అంటారు. అంటే జీవితం అనేది నిరాడంబరంగా ఉండాలి. అందుకే మహాత్ములు, నిజమైన మహాత్ములు ఒక కౌపీనంతో ఉంటారు. మీరు తిరువన్నామలై వెళ్తే రమణ మహర్షి కేవలం ఒక కౌపీనంతో ఉండేవారు. కానీ ఆయనకి ఎటువంటి ఆశా కోరికలు లేక, ఎటువంటి ఆధారపడడం లేక, ఎమోషనల్ డిపెండెన్స్ లేక ఎప్పుడు ఆనందంతో ఉంటే దానినే కౌపీనవంత కలు భాగ్యవంత. కొన్ని లక్షల బిలియన్ ట్రిలియనీర్ అయినా సరే ఆ కౌపీనవంతకు సరిపోరు. అంటే దేని వలన? యాక్చువల్ ఆనందం ఆత్మలో ఉన్నది. బయట వచ్చిన ఆనందాలు అనేవి ఆ ఆత్మ ఆనందము యొక్క జిరాక్స్ కాపీలు, దాని యొక్క ప్రతిబింబాలు బయట నుంచి వస్తున్నాయని భ్రమపడుతుంటాం. కాబట్టి ఈ రెండవ విలువ ఏంటంటే అత్యంత నిరాడంబరత. అంటే దీన్నే అదంభిత్వం అంటారు. మరి రెండు అయ్యాయి. రెండు అయిన తర్వాత మూడవది ఏమిటి అంటే, మూడవది చాలా ముఖ్యమైనది, అహింస. అహింస. ఎందుకంటే ఈ అహింస అనేది మీ యొక్క మహాత్ముల యొక్క ఆ ఉదార చరిత్రని తెలియజేసేదే అహింస. అంటే సకల ప్రాణులను కూడా హింస చేయకుండా ఉండుట. కేవలం మనుషులకే కాదండి, ఇక్కడ జంతువులకి, చెట్లకి, కీటకాలకి, సకల ప్రాణులు. దీనికి ముఖ్యమైన ఉదాహరణ బుద్ధ భగవాన్. ఆయన నడిచేటప్పుడు మెల్లగా అడుగులు లెక్క పెడుతున్నాడా ఏమిటి అన్నట్లుగా బుద్ధ భగవాన్ మెల్లగా నడిచేవాడంట. ఎందుకంటే తన కాళ్ళ కింద తనకి తెలియకుండా ఏదైనా పడిపోతుందా, నేను ఎక్కడైనా హింస చేసేస్తున్నానా అని అత్యంత జాగ్రత్తతో వెళ్ళాలి. అందువలన ఈ హింస అనేది మనలో మూడు రకాలుగా జరుగుతుందండి. హింస ఏంటి? మన శరీరం ద్వారా, మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా కూడాను మూడు రకాలుగా హింస జరుగుతూ ఉంటుంది. అందువలన మనము ఏ ఒక్కరికి కూడా మన చేతులతో కానీ, కఠినమైన మాటలతో కానీ
మన ఆలోచనలతో కానీ ఎవరిని హింసించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. ఎందుకంటే మన చేతుల ద్వారా ఒకరికి ఒక కొట్టడం కానీ ఏదైనా చేసిన దానికంటే కఠినమైన మాటలతో ఎక్కువగా గాయపడతారు ఎదుటివారు. అందువలన ఆ యొక్క తీవ్రత పెరుగుతూ పోతుందన్న. అందువలన వీటిని మనము కట్టుదిట్ట చేసుకోవడానికి ఇంతకుముందు 6వ అధ్యాయాన్ని చెప్పాను. యమ నియమ పతంజలి మహర్షి 10 కమాండ్స్, దీన్ని 10 కమాండ్మెంట్స్ అంటారు. హిందూ సనాతన ధర్మంలో 10 కమాండ్మెంట్స్ అంటే ఏంటంటే మీ అందరికీ తెలుసు. అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, ఇవి యమ 5. తరువాత నియమం ఏంటి? శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం. చూసారా, మీరు ఎన్ని యోగా మెడిటేషన్లు ఎటువంటి తపస్సులు చేసినా చివరికి ఈశ్వర ప్రణిధానం చేయాల్సిందే. అందుకే ఏ శాస్త్రం తీసుకున్నా మీరు చివరికి ఈశ్వర ప్రణిధానం అంటే ఆ యొక్క పరాభక్తి, జ్ఞాని భక్తి అనేది చాలా అవసరం. అందువలన ఇక్కడ మనము ఈ హింస మనం ఏ విధంగా పాటించాలి అని మనకు ఒక ప్రశ్న. అంటే మనకి ప్రకృతి, ఈ సమాజం ఏం చెప్తుందంటే ఎవరికి మనం ఏమి చేస్తే బాధపడతారో, అంటే ఎవరు మనకి ఏదైనా చేస్తే మనం బాధపడతామో అది మనం ఇతరులకు చేయకూడదు. ఓకేనండి? ఎవరైనా ఏది చేస్తే మనం సంతోషిస్తామో అదే ఇతరులకు మనం చెయ్యాలి. ఇది సూత్రం, ప్రకృతి సూత్రం. ఏంటంటే ఎవరైనా సరే ఇతరులు మనకి ఏది చేస్తే మనం బాధపడతామో, దుఃఖిస్తామో, ఇబ్బందిగా ఫీల్ అవుతామో అది ఇతరులకు చేయకూడకపోవడం. ఎవరు ఏది ఇతరులు మనకు చేస్తే మనం సంతోషిస్తామో దానిని ఇతరులకు మనము చేయడం, ఇది ప్రకృతి సూత్రం అంటారు. అందువలన మనము ఏదైతే మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అదే మనకి వస్తుంది, ప్రాఫిట్ గా వస్తుంది. మీరు చూడండి, ఏదైనా చూడండి. అందుకే వాట్ యు సో యు రీప్ అంటారు. మనం ఏ విత్తనం అయితే నాటుతామో ఆ విత్తనం యొక్క ఫలమే మనకు వస్తుంది. వాట్ యు థింక్ సో యు ఆర్. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావో ఆ ఆలోచన ప్రకారంగానే మీరు తయారవుతారు. అంటే మీరు ఏంటి డిపాజిట్ చేస్తే అదే మీకు వస్తుంది రివర్స్లో. చేసుకున్న వారికి చేసుకున్నంత అని విన్నారా? ఈ సామెతలు చెప్తుంటారు మన వాళ్ళు, పెద్దవాళ్ళు. అందువలన ఈ విధంగా ఈ ప్రకృతి సూత్రాన్ని మనం పాటిస్తే మీరు అనుకోకుండా, మీకు తెలియకుండానే అహింసని పాటిస్తున్నట్టు. చూడండి, మన ధర్మములో అహింస ఎంత గొప్పది. అహింస పరమో ధర్మ. అసలు మన ధర్మం అనే విలువల్లో అహింస అంత గొప్పది ఏమీ లేదు అని చెప్పారు. ఎందుకు? సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. సకల ప్రాణుల్లో పరమాత్మే సమానంగా ఉన్నప్పుడు ఎవరిని హింసిస్తారు చెప్పండి మీరు? కాబట్టి ఇది చాలా గొప్ప మిరాకిల్ లాంటి ఒక గొప్ప తపస్సుతో కూడి ఉన్నటువంటి ఈ విలువ అని అహింస అనేది గొప్పది. ఎందుకంటే ఇవి మనలో మనకు తెలియకుండానే రాగద్వేషాలు మన స్వాభావికంగా ఉంటాయి. ప్రతి వ్యక్తి కూడా ఇతరులను హింసించాలా అన్నట్లు మనలో ఆ స్వభావాలు ఉంటాయి ఒక్కొక్కసారి. అందుకే ఎప్పుడు కూడా ఎదుటి వారికి ఏదైనా దుఃఖంగా కలిగినప్పుడు తనకి దుఃఖంగా ఎవరైతే భావిస్తారో వాళ్ళు అహింస పాటిస్తున్నట్టు. ఇది మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అమ్మ కూడా ఒక బిడ్డకి ఎంత చెప్పినా వినకపోయినా ఆ బిడ్డకి దండిస్తారు. అందువలన మనకి ఈ రాగద్వేషాలనే చక్రము నలిగిపోయి ఎదుటి వ్యక్తులని అవసరమైతే హింస రూపంగా అయినా వాళ్ళని తరిమేయాలి, వాళ్ళని నిర్మూలించాలి. ఎందుకు? వారిపైన మనకి మన మాటలు వాళ్ళు పాటించలేదనుకోండి, వాళ్ళ మీద మనకు ద్వేషం కలుగుతుంది. వాళ్ళకి మన చుట్టూ పరిసరాల్లో కూడా ఉండకూడదని కోరుకుంటాం మనం. అలా కాకుండా ఈ రాగద్వేషాల నుండి ఎలా బయటపడాలి అనే ఒక ప్రశ్న ఇక్కడ. దానికి పరిష్కారం ఏమంటున్నారంటే, ఎప్పుడైనా సరే మీరు
ఎవరినైనా సరే హింసించాలి అనుకున్నారనుకోండి, ఆ హింసించడం అనేది సహజంగా వస్తుంది కాబట్టి దాన్ని ఒక్కసారి ఆగి కొంత సమయం ఇచ్చి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మొదటి ఆలోచన మన చేతిలో ఉండదు. కానీ ఆ ఆలోచన మనం కొనసాగించాలా వద్దా అన్నది మన చేతిలో ఉంటుంది. వెంటనే ఆలోచిస్తే వారి మీద హింస చేయడం వల్ల నాకేమీ ప్రయోజనం లేదు. అప్పుడు మీ మాటల్లో తేడా వస్తుంది. మీ మాటలు ఎప్పుడైతే మీ చేతిలో ఉంటాయి మాటలు, ఈ మాట మాట్లాడాలా వద్దా అని. ఎప్పుడైతే అది మీ కంట్రోల్ ఉన్నదో మీ చేతల్లో చేసే ఆ కార్యము మీ కంట్రోల్లో ఉంటుంది. అలా చేయడం వలన మీరు హింస చేయలేరు. ఇంకొకటి, ఈవెన్ కన్న తల్లి తన హృదయం ఎంత సున్నితంగా ఉంటుందంటే ఆ బిడ్డ యొక్క చిలిపి చేటలు తట్టుకోలేక రెండు చటాపట వాయిస్తుంది. కానీ ఆ బిడ్డ ఏడుస్తుంటే మళ్ళీ తల్లి తట్టుకోలేదు, తన బాధపడిపోయి మళ్ళీ బిడ్డని తన దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకొని తల్లి ఏడ్చే సందర్భాలు ఉంటాయి. నాకు తెలిసి ఇది అందరికీ జరుగుతుంది. నాకు జరిగింది చిన్నప్పుడు, నాకు స్పష్టంగా గుర్తుంది. అప్పుడు నేను చిన్నపిల్లప్పుడు నేను 1, 2 తరగతి చదువుతున్నాను. చాలా ఇబ్బంది పెట్టేశాను అన్నమాట. ఆ రోజు సోమవారం. అప్పుడు అమ్మగారు ప్రతి సోమవారం వ్రతం చేసేవాళ్ళు. శివ అంటే ఆవిడికి ఇష్టం కావాలి. ఆ రోజు చాలా అల్లరి చేస్తే కర్ర పట్టుకొని కొట్టారండి. అలా అచ్చులు వచ్చాయి. ఇక భయంకరంగా ఏడుస్తుంటే తను ఉపవాసం తర్వాత ఆ ఉపవాసంలో కూడా వచ్చి నన్ను పట్టుకొని తను చాలా ఏడవడం చూశాను నేను. అతను నాకు ఆశ్చర్యమైంది. నా కొట్టా నేను ఏడుస్తుంటే ఈవిడ ఎందుకు ఏడుస్తున్నా అనుకునేవాడిని. అంటే మనకేంటంటే ఎదుటి వారి యొక్క బాధ మనల్ని కలిసి వేసేస్తుంది అన్నమాట. ఇది మీలో అహింసా భావం యొక్క గొప్పతనం అన్నమాట. అందువలన మనం ఎంత సున్నితం, ఎంత సెన్సిటివ్గా మనం ఉంటే ఏ ఒక్క ప్రాణిలోను కూడా మనము ఆ పెయిన్ అంటే బాధను మనము సహించలేము. ఈ విధంగా మనలో అది స్వాభావికంగా ఇలాంటి గుణం కలిగితే దీన్నే అహింసా తత్వము, అహింసావాది. అందుకే స్వామి చిన్మయానంద స్వామి అనేవారు, మహాత్మా గాంధీ గారు అంటే మహాత్మా గారు గాంధీజీ గారు ఒక అడ్వకేట్, ఒక లాయర్గా వృత్తి చేపట్టి ఆ లాయర్ వృత్తిలో పూర్తిగా విఫలమయ్యారు. ఒక్క కేసు కూడా తన జీవితంతో వరకు గెలవలేదంటే ఏ కోర్టులో. అలాంటి వ్యక్తి ఒక అహింస అనే ఒక ఆయుధాన్ని పట్టుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహాత్మా గాంధీ అంటే తెలియని వారు లేరంటే అది ఎంత శక్తి అనేది మీరు ఆలోచించాలి. కాబట్టి అహింస అంటే గాంధీజీ అంటారు. అంటే ఒక సాధారణమైనటువంటి ఓ వ్యక్తి ఒక అహింస అనే ఒక విలువని పాటించి ఎంత గొప్పగా ఎదగవచ్చు అనేది మనకు తెలుస్తుంది. తరువాత అమానిత్వం, అదంభిత్వం, అహింస, శాంతి. ఏంటండి ఇక్కడ శాంతి అంటారు. శాంతి అంటే మీకు ఎలా చెప్పాలంటే మనకి ఎటువంటి సిచ్యువేషన్స్ అంటే ఎటువంటి సందర్భం మనకి ఎదురుపడినా మనం దాన్ని సహించే శక్తి మనలో కావాలి. అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అంటారు, తెలుసు కదా, వ్యాధి నిరోధక శక్తి మన శరీరంలో ఉంటుంది. అది ఎందుకంటే మనకి ఏదైనా సరే వాతావరణంలో వచ్చే మార్పుల్లో మనకు దగ్గు జలుబు వస్తే మనలో వాటికి తట్టుకునే ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి మనలో ఉంటుంది. అంటే మన సహజంగానే మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ ఎలాంటిదో మన మనసుకు కూడా మనము ఒక ఇమ్యూనిటీ పవర్ మనము జనరేట్ చేయాలి. మీకు అర్థమవుతుందా? అందువలన ఎప్పుడైతే మనం ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి అనుభవాలు, ఎక్స్పీరియన్స్ ఎదురైనప్పటికీ కింద మీద పడిపోకుండా వాటిని అబ్జర్వ్ చేసుకోగలిగే అంటే యాక్సెప్ట్ చేయగలిగే ఆ తత్వాన్నే క్షాంతి అంటారు. ఈ క్షాంతి అనేది 2 రకాలుగా ఉంటుంది. ఎలాగా? తితిక్ష, క్షమ. తితిక్ష అంటే ఏంటి? సహనం, సహించడం. అంటే సహనం సర్వ దుఃఖానాం అప్రతీకార పూర్వకం చింతా విలాపరహితం
సా తితిక్షా నిగధ్యతే అంటారు శాస్త్రములు. అంటే ఏంటి? సహనం సర్వ దుఃఖానం. ఎటువంటి దుఃఖము కలిగిన సహించడం అనేది తితిక్షలో ఒక భాగం. ఏ పరిస్థితులైనా. ఎందుకంటే కొన్ని పరిస్థితులు ఉంటాయి, గతం జరిగిపోయింది అంటే జరిగిపోయిన కాలాన్ని మనము వెనకకు తీసుకురాలేము. దాని గురించి చింతించి బాధపడటం వ్యర్థం. కాబట్టి దాన్ని మనము విడిచిపెట్టేయాలి. అదేవిధంగా ప్రెజెంట్స్ మన ముందు జరుగుతున్న దాన్ని కూడా మనము మార్చలేము. ఆ రెండింటిని మనము విడిచిపెట్టేయాలి. కానీ భవిష్యత్తుని మార్చే శక్తి కొంత మేరకు మనలో ఉంటుంది, ప్రయత్నం. అందువలన మీరు భవిష్యత్తుని ఈవెన్ జ్యోతిషాలు చెప్పిన వాళ్ళు కూడా మీకు ఏం చెప్తారు? ప్రాయశ్చిత్తం చెప్తున్నారు. ఎందుకు అంటే భవిష్యత్తుని కొంతవరకు మార్చే శక్తి మనలో ఉంది కాబట్టి. అందువలన భవిష్యత్తు, బ్రహ్మరాత, నుదిటి రాత ఇవన్నీ కూడా ఆగిపోకూడదు. మనం భవిష్యత్తును మార్చే శక్తి మనలో ఉన్నది. ఎలా? పురుష ప్రయత్నము ద్వారా మీకు కొంతవరకు మీకు అవకాశం ఉన్నది. కాబట్టి ఏదైతే భవిష్యత్తును చూసి మనం అనవసరంగా భయపడి కలత చెందుతున్నామో అది మీకు అక్కర్లేదు. వీలైనంత వరకు మీ ప్రయత్నం చేస్తూ దాన్ని చక్కబెట్టవచ్చును. ఎప్పుడైతే గడిచినది వర్తమానంలో మీ చేతిలో ఏదైతే లేదో దాన్ని స్వీకరించాలి. ఆనందంగా, సంతోషంగా స్వీకరించడమే. ఈ విధంగా మన చేతిలో లేని దాన్ని మనం స్వీకరించడము, మన చేతుల్లో ఉన్నదాన్ని మనం సరిదిద్దడము, ఈ విధంగా ఉంటే దానినే తితీక్ష అంటారు. అందుకే మనకి 2వ అధ్యాయంలోనే చెప్పారు భగవాన్. ఏంటది? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖధా ఆగమాపాయనో నిత్యా తాం స్థితిక్షస్వ భారత. అందువలన ఈ ద్వంద్వాలు, ఈ సుఖ దుఃఖాలు అనేవి ఏవైతే వస్తుంటాయో వాటిని సహించి అలాగ కొంతవరకు ఎండ్యూర్ అలా చేస్తే దాన్ని తితీక్ష అంటారు. క్షమ అంటే ఏంటి? మీకు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మీ యొక్క పరిష్కారానికి సామ, దాన, భేద అనే ఒక పద్ధతి వాడాలి తప్ప మీరు దండన, హింసకి వెళ్ళిపోకూడదు. అంటే మీలో ఉన్నటువంటి అల్టిమేట్ ఆ సహన గుణాన్ని ఏమంటారు? సహన గుణాన్ని క్షమాగుణము లేదా తితీక్ష, క్షమ కలిగినటువంటి శాంతి అంటారు. ఈ గుణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ యొక్క స్వరూప తత్వం అనేది సహజంగానే. ఈ శివోహం అంటే ఎవరో గురువు చెప్పాడు, శాస్త్రం చదివానని కాదు, మీకు సహజంగానే తెలుస్తుంది. అవును, నేను శివే కదా, అందులో ఆశ్చర్యం ఏముంది అనాలి. అంతే తప్ప అహం బ్రహ్మాస్మి అంటే అమ్మ నేను బ్రహ్మ ఏంటని భయపడకూడదు. నువ్వు బ్రహ్మ అంటే నీ శరీరంగా నువ్వు బ్రహ్మ కావు, నువ్వు భ్రమ. కానీ ఆ శరీరంకి ఆధారభూతంగా ఉన్న శుద్ధ చైతన్యాన్ని బ్రహ్మ అంటున్నారు. ఇక్కడ నీ శరీరాన్ని 65-70 కేజీల శరీరాన్ని ఎవరు బ్రహ్మ అనట్లేదు. ఇక్కడ బ్రహ్మ అంటే సృష్టి అంతా వ్యాపించి ఉన్నారు. నువ్వు కూర్చుంటే నీ యొక్క కుర్చీ కూడా పూర్తి అవ్వట్లేదు, నువ్వెలా బ్రహ్మ అవుతావు? కాబట్టి నీ శుద్ధ చైతన్యంగా బ్రహ్మ అవుతావే తప్ప నీ 70 కేజీలు వెయిట్ గా ఉన్నటువంటి ఒక 6 అడుగుల వ్యక్తిగా ఉన్నటువంటి వారు బ్రహ్మ కాదు. ఈ విధంగా అహం బ్రహ్మాస్మి అంటే ఎస్ అహం బ్రహ్మాస్మి. తత్వమసి అంటే మనం వెనక్కి చూడకూడదు. నిన్నే తత్వమసి అంటున్నాను అంటే నువ్వే పరమాత్మ స్వరూపమై ఉన్నావంటే ఎస్ అహం బ్రహ్మాస్మి. ఇది తెలుసుకోవాలంటే ఈ గుణాలు అవసరం. ఏ గుణాలు? అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతి. అంటే 20 గుణములలో ఇప్పటి వరకు మనము 4 చూసాం. ఓకే, మిగతా గుణముల్ని రేపు మనం చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.